హల్లా అరే కరెక్ట్ కాల్ చేసినరా? ఒరి యాదవ్ యాడ సచ్చిండవరా? నీ అబ్బా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకో? మోడీ గారు మార్నింగ్ వాక్ రమ్మని మెసేజ్ పెట్టారా, వచ్చావేమో అని. అబ్బా పొద్దుగా లేసారా మోదీ మనలాగా 10 గంటలకు? అరే దొల్ తీరిందా? ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాను భయ్, మ్యాటర్ ఏందో చెప్పు. ఏం లేదురా, నీ మోడల్ చెల్లుండ్లా మార్కెట్లో ఏ కొత్త మోడల్ మొబైల్ వచ్చా నాకు కావాలని అడుగుతుంటది. రేపు దాని బర్త్డే నా సాగుకు వచ్చి పడిందిరా బావా. ఐఫోన్ కొనిపించగానే నా ఫోన్ లిఫ్ట్ చేయనంటుందిరా. చక్కగా రా మ్యాటర్కి. ఏం లేదురా, నీ క్రెడిట్ కార్డు ఇచ్చినావంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటా. అరే నిన్న నీ చెల్లి బర్త్డే కదరా, తెలుసు కదరా, నిన్న దావత్ పిలిచి కదరా. అది నన్ను గోకిందిరా, నేను కార్డు గోకి నా కట్ చేసే బ్యాలెన్స్ నిల్లురా. అరే కష్టం ఉందిరా పోలిలతోని, బర్త్డే వస్తే మనం దావాల్సి వస్తుందిరా అన్న. అరే మళ్ళీ కలుసురా రే, నాకు ఫోన్ వస్తుంది, మళ్ళీ మాట్లాడతా. నీ అబ్బా సర్లే కాల్ కట్ చేయి, నాకు నేచర్ కాల్ వచ్చింది. చూడొద్దంటున్నా సుచ్చానే ఉంటా, నా కోసం ఇంత అందంగా పుట్టావనుకుంటా. వచ్చేవా అబ్బా వచ్చేసింది చలికాలం ఎఫెక్ట్. రోజు 10 సార్లు పోలేక చచ్చిపోతాండా. ఏంటి నల్లగుండదాడా? ఏదో ఫోన్ మాదిరి ఉందే. ఫోనే, అరే ఐఫోను కొత్త పీసు. యో కిట్టయ్య, యు ఆర్ దేర్. నీకు తెలుసు, నీకు అన్నీ తెలుసు. ఈ భక్తుడు కష్టాల్లో ఉంటే నువ్వు చూసి తట్టుకోలేవు కదా. ఏ దొంగి, దిస్ పర్ఫార్మెన్స్ డెడికేటెడ్ టు యూ ఓన్లీ లాడి కృష్ణ. మీకు కానీ నా పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్టు కానీ అయితే మిల్కీ మహేష్ అని చెప్పి లాడి కృష్ణకి ఎస్ఎంఎస్ చేయండి. నీకు ఎస్ఎంఎస్ చేస్తే మాకేమొచ్చదరా తప్పాలి మొక్కమాడా అని అనుకుంటున్నారు కదా. పుణ్యం వచ్చదండి, 2 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు అంతే. ఒక్క నిమిషం అండి మా డార్లింగ్. హల్లా మే ఆడినావా? వచ్చండి, ఆడనే ఉండా. ఈ టైంలో ఎవరు? ఎవరు లేరే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రే కర్రేదవా, భయపడి చచ్చాను కదరా. ఇదిగో నీ గిఫ్ట్. హై ఐఫోన్. థ్యాంక్ యూ బంగారం, లవ్ యూ రా. వెయిట్ ఫర్ 2 minutes, I'll be back baby.
దీని అమ్మ దీన్ని భయపెట్టడానికి 500 బొక్క. అయినా దెయ్యాలు ఎట్టుంటాయి అబ్బా? అసలు దెయ్యాలు ఉంటాయి కదా. మహేష్ మహేష్ రే కర్రోడా, వాట్ హ్యాపెండ్ డార్లింగ్? ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే ఫోటోలో దయ్యం ఉందిరా. మే ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరున్నారు చెప్పు? లేదురా. నువ్వు ఇంకా ఆ ప్రేమలో నెట్టుండవు. ఏది షోమి ఐసి ఏది చూపించు. నేను చెప్పినా కదా ఇది ఏమీ లేదు, అంతా నీ భ్రమ. లేదురా, నేను చూసా, ఉంది. సరే నీ డౌట్ నేను క్లియర్ చేస్తా. ఇప్పుడు మన ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకుందాం. యాడుంది యాడుంది? నీ ముఖం ఉంది. ఆ? నేను చెప్తే నమ్మలేదు, ఇప్పుడు చూడు. నన్ను కొడతావా? నన్ను పడేస్తావా? నువ్వా? పరిగెత్తు. ఏమైంది? ఎంతసేపు రా? తీసాలి, ఎందుకు కొడతావు? ఆడదీడు నువ్వు కొట్టుకొట్టు చంపుతారు. ఈ అమ్మాయి ఇది రాదు. ఏం పెట్టి కట్టారు? ఇది ఎట్టుంది? ఇది రాదు, అదే లాగేసింది. లోపల దాంతో ఇక్కడ నీతో ఏగలాగా సచ్చండా. మే సిల్కు, మీ ఇంట్లో ఎవరో చచ్చినట్టున్నారు మ్యా. ఆ దెయ్యమై నీ మీద పగబట్టింది మ్యా. రే కర్రెదవా, నువ్వేదో అమ్మాయిని మోసం చేసినట్టున్నావు. అది చచ్చి దయమే వచ్చినట్టుంది. నాకు నువ్వు పడ్డమే ఎక్కువ, మళ్ళా ఇంకో ఫిగరా. రే మిల్కు, నిజం చెప్పురా. అసలు మొబైల్ కొనుక్కొచ్చావా కొట్టుకొచ్చావా? నే ఇప్పుడు మనం ఉండే సిచ్యువేషన్ ఏంది? నువ్వు అడిగే డౌట్ లేదే. నిజం చెప్పురా. నన్ను కొడతావా? నన్ను పడేస్తావా? నాకు తెలుసంతా ఏదో మొబైల్ వల్లే వచ్చినట్టుంది. నన్ను తిడతావా? ఇదేంట్రా ఇలా వాయించేసింది గ్యాప్ లేకుండా? మే ఇప్పుడు దాన్ని పిలిపించి కొట్టించుకోవడం అవసరమా నీకు? నేనేమన్నాను రా? ఏమన్నావా? నువ్వే కాదు, ఆ మొబైల్ ఏదో మొబైల్ అన్నా. మేడం వచ్చింటది, వచ్చేసింది. ఇంకా అయిపోయినట్లేదు, కంటిన్యూ. రే వాటర్ రా. నన్ను చంపేస్తామనుకున్నావేట? నీకు ఇష్టం లేకుంటే చెప్పి వెళ్ళిపోతా, అంతేగాని ఇట్లాంటి పనులు ఏం చెప్పాకో. ఇదేంది మ్యా? ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అయింది. ఓయమ్మ, బాటిల్ కూడా మన సైడ్ వచ్చండి. నువ్వు వాటర్ అడిగిండేది మేడం కినపడినట్టున్నది మ్యా. మే నీళ్ళు అడిగిండావు కదా, ఇదో వచ్చినాయి తీసుకో. అయినా మీరు సూపర్ మ్యా, దెయ్యాలతో కూడా సేవలు చేయించుకుంటున్నారు. మేడకు కోపం వచ్చేటుంది. పద మ్యా. మే నువ్వు నన్ను భయపెట్టి సంపాకో, ఎవరో చూచామండో. అమ్మో, ఏంటి పోయే లోపల కలలాయిసారు? పిలిస్తే లోపలికి వస్తాను కదా. రే సామి,
అర్ధరాత్రి అడ్రస్ తప్పిపోయిన అడిగి దున్నపోతు మాదిరి ఉండవు. ఏంద్రా నీ రచ్చ? సార్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అండి. యాజ్ బిర్యానీ ఆర్డర్ ఐ డెలివర్డ్. బిర్యానా? మేయ్ నువ్వు ఆర్డర్ ఇచ్చావా? ఏటి ఇవ్వు నో గివ్వు మేడం నో గివ్వు, మరి హూ అయితే గివ్వు? కొంపదీసి లోపలుండే మేడంగాని ఇచ్చిందా? ఏటి లోపల ఇంకో మేడం కూడా ఉంది ఏటి? ఆ, మరి నాకు చెప్పలేదేమి? నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుని వస్తాను. పక్కలేగండి, పక్కలేగా. పాప నువ్వే వెళ్ళి చూస్తున్నా. పక్కలేగా. మేడం మేడం. రే ఆ? రేయ్, గమ్మునుండు. ఓ బిర్యానీ మర్చిపోయాను కదా. ఇది తిని పాప చెల్లేతుకున్నావు, లావ్ అవుతావు. అవును ఎందుకు పిలిచా? రే ఏం లేదు నాన్న, లోపల మేడం బాగా పిసినారి. ఆహా, నాలాగే టిప్పు అన్నమాట. మాత్రం మొదలద్దే. నా పెర్ఫార్మెన్స్ మేడం కేజీలు కింద చూపించేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. టిప్పు మర్చిపోదు రే. బిల్ అయినా మర్చిపోతాను కానీ టిప్ మాత్రం మర్చిపోయే ప్రసక్తే లేదు. ఆ పోపో నీకుందుకో. చిరికి మూడింది. ఆహా ఉడ్డి అమ్మ, ఎవరిది మేడం వైట్ డ్రెస్ లో కలకల్లాడిపోతుంది? మేడం మేడం, ఏంటి పిలిస్తే పలక్కుంటుంది? మేడం బిర్యానీ మీరే ఆర్డర్ ఇచ్చారా? మేడం బిర్యానీ తీసుకొని డబ్బులు ఇచ్చండి, పట్టుకెళ్ళిపోతానా? మేడం ఏంటిది పలక్కుంటుంది ఏంటి? మేడం ఏటి డబ్బులు కావాలేటి? ఏటంటారు రేటి? మీది కూడా శ్రీకాకుళమేనా? మ్మ్. శ్రీకాకుళమా? శ్రీకాకుళంలో ఎక్కడా? ఆముదాల వలస. ఆంధ్ర వలస? అమ్మ నాయన, నాది కూడా ఆంధ్ర వలసే. అమ్మడి అమ్మ, దీన్ని ఎలాగైనా కనెక్ట్ చేసుకోవాలి, లైఫ్ సెట్ అయిపోద్ది. అయితే నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావేటి? అయితే నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావా? అంటే నువ్వు పెద్ద మిర్జాపూర్ రాని వేటి, నాకెవడైనా ఒకటే. తమ్ముడు పేకాటే. నా దగ్గర పప్పులేట్ ఉడకవు. నువ్వు డబ్బులు ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోవడమే. ఇవ్వాల్సిందేనా? వద్దులే, నీ డబ్బులు కూడా నేనే ఇస్తాను. నీ ఊరుకుంటే రెచ్చిపోతున్నా వేటే. డబ్బులు ఎలాగైనా ఇవ్వాల్సిందే. ఇచ్చేంత వరకు వెళ్ళవా? ఎల్లనా? వెళ్ళే ప్రసక్తే లేదు. అబ్బబ్బబ్బబ్బా, ఏంటిది వాయిస్ మార్చి కానీ గడగడనుకుని పోల్చుకుంటాను అనుకున్నావు ఏంటి? అంత సీన్ లేదు. బూస్ట్ ఇక్కడ. డబ్బులు ఇచ్చే అంతవరకు వెళ్ళే ప్రసక్తే లేదు. బూస్ట్ గాడికి బ్యాటింగ్ స్టార్ట్ అయినట్టుంది. తట్టుకోలేకపోతున్నాను. ఇది మొత్తం విడిసినట్టుగా ఉంది. ఏటి ఇది అప్పుడే జంప్ అయిపోయినట్టుగా ఉంది, వెళ్ళిపోయినట్టుగా ఉంది. మనము సైలెంట్గా వెళ్ళిపోదాం. అమ్మడి అమ్మ, ఏటి దిలసదకు వచ్చింది. ఈ లేట్ ఇక్కడ ఉన్నారు, ఏటి జరగనట్టు మేనేజ్ చేయాలి. ఇదిగో మీ బిర్యానీ. అమ్మో సైలెంట్కి వెళ్ళిపోలే. బతికుంటే మన ఊర్లో ఏదో కులిపేదో కన్నా పెట్టుకోవచ్చు. ఈడ ఓన్లీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ లేదు. దా వచ్చి కూర్చో. నా దగ్గర ఇంకా ఛార్జింగ్ లేదు భయ్యా. నా కాడ పవర్ బ్యాంక్ ఉంది రా. ఏంటి భయ్యా, లోపల సినిమా చూపించింది. టిప్ ఇచ్చిందా? టిప్ ఇవ్వలేదు కానీ తిప్పి కొట్టింది. నీ పర్ఫార్మెన్స్ చూపించాను. నేనేటి చూపించాను భయ్యా పెర్ఫార్మెన్స్? అదే నాకు చూపించింది. నీకేటి చూపించిందో నాకు అదే చూపించింది భయ్యా. భయ్యా నాకు తెలియక అడుగుతాను, ఎంతగా గోస్ట్ మేడం ఎవరు? ఇంకెవరు? దీని బర్త్డేకి వచ్చిన గెస్ట్. ఏటి బర్త్డేకి గోస్టులు కూడా గెస్టుల కింద వస్తాయి ఏటి? అయినా గోస్ట్ వద్దులే, ఆ గెస్ట్ ఎందుకు వచ్చినట్టు? ఇంకెలా? ఆ మొబైల్ గారి వల్లే. మొబైల్ గారా? ఏటి మొబైల్ కూడా రెస్పెక్టే. ఫోన్ ఏమన్నా తిట్టావనుకో దెయ్యం వచ్చాది, మళ్ళీ గుమ్మెచ్చాది. జాగ్రత్త. ఏటి మొబైల్ తిరిగితే దెయ్యం వచ్చేది ఏటి? ఏటి ఎరుపప్పులో కనబడుతుంది అనుకున్నావు ఏంటి? చూసేవాళ్ళు నమ్మరు, నేను అసలు నమ్మను. నా సంగతి నీకు తెలుసు కదేటి. ఒరే జుట్టుపోలిగా, నీకంత డౌట్ ఉంటే ఒక్కసారి ఆ మొబైల్ ని తిట్టి చూడరా, పిచ్చ క్లారిటీ వస్తుంది. దీనికి ఇప్పుడు ఎత్తాను చూడు. నీకు ఉంది ఇప్పుడు. ఏటి మొబైల్ నేటి? ఆ మొబైల్ పోయి తిట్టమంటావా? నీకు దమ్ముంటే తిట్టి చూడరా, పిచ్చ క్లారిటీ వచ్చాది. దీనికి ఇస్తాను చూడు ఇప్పుడు. దీన్ని అమ్మ జీవితం రాయ కొండ గుర్ర మొహంతో ఎక్కడ రాయ నీకుంది. మామూలు పిలిచాను మేడం, ప్లీజ్ మేడం, అందుకే మేడం. ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? మళ్ళీ లోపలికి తీసుకెళ్తున్నా పెట్టే అన్నది. నాకే 2 రౌండ్లు అయ్యాయి అంటే వీళ్ళకి ఎన్ని రౌండ్లు అయ్యాయో పాపం.
భయ్యా నెక్స్ట్ ఏంటి? నాకేం తెలుసురా, పోయి మేడం అడుగుపో. అంటే అరుంధతి గీతాంజలి సినిమా లాగా ఈ దెయ్యానికి ఫ్లాష్ బ్యాక్ ఉంటదంటారా? నీ అబ్బా నాకెట తెలుసు చదివాయి. పోయి నీ దెయ్యాన్ని నువ్వే అడుగుపో. ఇద్దరిది శ్రీకాకుళం కదా, నీ భాషలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుందా. అంటే నేనే అడగాలన్నమాట. మేడం ఎక్కడుంది ఇది? మేడం మేడం నా పేరు రాగ గాయత్రి వీణ. ఆర్జీవియా. మూసుకొని నువ్వు పోయి. ఓకే, సారీ ఫర్ ది ఇంటరప్షన్. కంటిన్యూ మేడం. నాకు ఐఫోన్ అంటే చాలా ఇష్టం. ఐఫోన్ కొన్న ఆనందంలో నా ఫస్ట్ సెల్ఫీ తీసుకుంటూ ఉండగా హే వామ్మో, నాకు సంబంధం లేదు, నేను జంపు. యాడికిరా పోతాండవో? చెప్పిందంతా విన్నావు కదా, ఈ గొడవ అంతా మనకి ఎందుకు గానీ ఆ ఫోన్ ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టేసి వచ్చంపా. నేను సైలెంట్ సైడ్ అయిపోలే.